ఈరోజు ఏం నేర్చుకున్నానంటే మనందరి దగ్గర స్టోరీలు ఉంటాయి, కానీ ఆ స్టోరీలు పేపర్ల దాకా ఎలా వెళ్ళాలి, వాటికి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, సీన్లు ఎలా రాయాలి, స్క్రీన్ ప్లేలు సీన్లు పక్కన పెడితే ముందుగా మనం అనుకున్న స్టోరీలకి స్టార్టింగ్ పాయింట్లు ఎండింగ్ పాయింట్లు లేక ఎన్నో స్టోరీ ఐడియాలను పేపర్ మీదకి కూడా తీసుకురాకుండా షెడ్కి పంపించేస్తాం. సో మనం ఇప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఒక ఐడియాని షూటింగ్ రేంజ్ వరకు తీసుకొద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఐడియా ఉండాలి. లైక్ యాక్టర్ కి యాక్ట్రెస్ కి బ్రేకప్ అయింది, దీనికి లాగ్ లైన్ రాసుకోవాలి. లాగ్ లైన్ అంటే బేసికల్లీ ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు విడిపోయారు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, విడిపోయాక ఏమైంది అనేది లాగ్ లైన్. మనం దీని ద్వారా స్టోరీకి ఒక పర్పస్ ని ఇస్తున్నాం. ఇప్పుడు సినాప్సిస్, మన స్టోరీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది స్టోరీ సినాప్సిస్. తర్వాత మనం క్యారెక్టర్ సినాప్సిస్ ని రాసుకోవాలి. ఇప్పుడు స్టోరీకి తగ్గట్టు, ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు క్యారెక్టర్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. తర్వాత స్టోరీ స్ట్రక్చర్, ఓ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ని ఆర్డర్ లో ఎలా రాసుకోవాలి అంటే స్టోరీలో ఒక మూమెంట్ తర్వాత ఇంకో మూమెంట్ ఏం జరగాలి అనేది స్టోరీ స్ట్రక్చర్. స్టోరీ స్ట్రక్చర్ తర్వాత బీట్ షీట్ రాసుకోవాలి. బీట్ షీట్ అంటే ఏంటంటే ఇప్పుడు మమత బ్రేకప్ తర్వాత బాధపడడం బీట్ కాదు, బ్రేకప్ అయింది అనేది ఒక బీట్, దాని తర్వాత వేరే వాడిని లవ్ చేసింది అనేది ఒక బీట్. ఇలాంటి మేజర్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని రాసేది బీట్ షీట్. నా స్టోరీ బీట్ షీట్ వరకు అయిపోయింది. రేపు సీన్ లో రాసి స్క్రీన్ ప్లే నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాం.